పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య ఫలితాలు తప్పవా అని అనేక మంది అంచనా వేస్తున్నారు. బెంగాల్, తమిళనాడులో అధికారంలో ఉన్న టీఎంసీ, డిఎంకే లాంటి పార్టీలు ఢిల్లీలో బీజేపీకి చాలా పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. అత్యధిక ఎంపీ సీట్లు కలిగినటువంటి ఈ పార్టీలు లోక్సభలో బీజేపీకి ఎక్కడికక్కడ అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నాయి. దాంతో అటు మమతా బెనర్జీకి, ఇటు ఎంకే స్టాలిన్కి చెక్ పెట్టాలని బీజేపీ నాయకత్వం ఆశిస్తుంది. దాంతో మే 4వ తారీఖున రాబోతున్నటువంటి ఎన్నికల ఫలితాల్లో సంచలనమైనటువంటి తీర్పు రాబోతుందా అని అనేక మంది లెక్కలేస్తున్నారు. అయితే ఇప్పుడు ఊహించిన దానికి భిన్నంగా బెంగాల్, తమిళనాడు కన్నా మించినటువంటి ఫలితాలు పంజాబ్లో వస్తున్నాయి. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కసారిగా కుదేలవుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ పక్షం యావత్తుగా బీజేపీలో విలీనమయ్యే దిశలో పరిణామాలున్నట్టుగా అనేక మంది భావిస్తున్నారు. ఇటీవల రాఘవ్ చద్దా అనే ఆమ్ ఆద్మీ పార్టీ యువనేతను ఆ పార్టీ డిమోట్ చేసింది. డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా రాజ్యసభలో ఉన్నటువంటి ఆయన్ని తప్పించి అశోక్ మిట్టల్ అనేటువంటి నేతకు అప్పగించింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా ముగ్గురు ఎంపీలు ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ కండువా కప్పుకోబోతున్నట్టుగా ప్రకటించారు. ఆ ముగ్గురు ఆప్ ఎంపీల్లో రాఘవ్ చద్దాకు తోడుగా ఆయన్ని తప్పించి ప్రమోట్ చేసిన అశోక్ మిట్టల్ ఉన్నారు. ఆయనతో పాటుగా సందీప్ పాఠక్ కూడా. ఈ ముగ్గురు ఎంపీలు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేయడంతో కేజ్రీవాల్ పార్టీకి కొత్త కష్టాలు దాపురించినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడెందుకు ఈ ముగ్గురు ఎంపీలు హఠాత్తుగా బీజేపీలో చేరారు అన్నదే కీలకమైనటువంటి విషయం. ఇందులో అశోక్ మిట్టల్ ఆయన దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ యూనివర్సిటీగా ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఎల్పియుకి ఫౌండర్, ప్రస్తుతం ఛాన్సలర్గా కూడా ఉన్నారు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన తర్వాత విద్యావేత్తగా ఆయనకి 2022లో రాజ్యసభ సీటు దక్కింది. ఇటీవల ఆయన మీద బీజేపీ నాయకత్వం ఈడీని ప్రయోగించింది. వరుసగా ఆయన సంబంధించినటువంటి వ్యాపార వ్యవహారాల్లో ఈడీ పలు సోదాలు నిర్వహించింది. దాంతో ఆయన బీజేపీ ముందు సరెండర్ అయి ఉంటారు అని అంతా భావిస్తున్నారు. దాంతో ఒక్కసారిగా కేజ్రీవాల్కి ప్రమోషన్ ఇచ్చిన అశోక్ మిట్టల్, డిమోట్ చేసిన రాఘవ్ చద్దా ఇద్దరు కలిసి షాక్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరితో పాటు రాజీనామా చేసిన సందీప్ పాఠక్ ఆయన యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన గతంలో ఢిల్లీ ఐఐటిలో ప్రొఫెసర్గా పనిచేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవహారాల్లో చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణ బాధ్యతల్ని ఆయన చూస్తూ ఉంటారు. గుజరాత్, పంజాబ్ ఇలాంటి రాష్ట్రాల్లో ఆప్ కోలుకోవడంలో, ఎదగడంలో ఈ పాఠక్ది కీలకమైన పాత్ర. ఇప్పుడు ఆయన కూడా కేజ్రీవాల్కి షాక్ ఇచ్చి బీజేపీ కండువా కప్పుకునే దిశలో అడుగులేస్తున్నారు. వీళ్ళిద్దరిని మించి రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో ఇటీవల బాగా ట్రెండ్ అయినటువంటి నాయకుడు. రాఘవ్ చద్దా చాలా యువ నాయకుడు, పరిణతి చోప్రాని పెళ్ళాడాడు. గతంలో ఆయన 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ తీర్థం పుచ్చుకుని తొలుత ఢిల్లీలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు రాజ్యసభకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజ్యసభలో ఆప్ వాయిస్ వినిపించడంలో, ప్రజా సమస్యల్ని సభావేదికగా వినిపించడంలో క్రియాశీలకంగా ఉంటారనేటువంటి పేరు రాఘవ్ చద్దాకు ఉంది. అట్లా ఆయన దేశవ్యాప్తంగా చాలా మార్లు ట్రెండ్ అయ్యారు. ఇప్పుడు అనూహ్యంగా ఆయన ఆప్కి జలక్కిచ్చి బీజేపీ కండువా కప్పుకోవడం ద్వారా మార్పు కోసం పెట్టిన పార్టీ నుంచి సంప్రదాయ పార్టీ వైపు వెళ్ళిపోతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇలా ఈ ముగ్గురు ఇప్పుడు బీజేపీ ఒత్తిళ్ళకి తలొగ్గడం వెనక ఏ కారణాలు ఉంటాయి అన్నది కీలకమైనటువంటి వ్యవహారం. రాఘవ్ చద్దా చార్టెడ్ అకౌంటెంట్, సందీప్ పాఠక్ ఒక ప్రొఫెసర్, అదేవిధంగా ఈ అశోక్ మిట్టల్ ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేసినటువంటి విద్యావేత్త. ఇలా ఈ ముగ్గురు ఒకేసారి బీజేపీలో చేరిపోతుండడం, మరికొందరు ఎంపీలు కూడా బీజేపీ వైపు రాబోతున్నారట్టుగా చెప్తుండడంతో పంజాబ్లో బీజేపీ సర్కార్కి కష్టకాలం దాపురించినట్టేనా అనే అనుమానాన్ని చాలామందే వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ పరిణామాల ద్వారా తమిళనాడు, బెంగాల్ని మించి పంజాబ్లో సంచలన వ్యవహారాలకి తెరలేపినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇదొక కీలకమైనటువంటి పరిణామం. బీజేపీ మరోసారి ఈడీని ప్రయోగించి ఇతర దర్యాప్తు సంస్థల ద్వారా ఆప్ ఎంపీల్ని తన దారికి తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యింది అనే మాట కూడా వినిపిస్తోంది.